హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను కోటి సోమవారం వ్రతంని ఏ విధంగా జరుపుకోవాలి, టోటల్ పూజా విధానం ఎలానో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకెంతో విలువైనది. అలాగే మీరు నా ఛానల్లో మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట నొక్కని నేను ఈ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కోటి సోమవారం వ్రతం అనేది శివునికి ఎంతో ఇష్టమైన వ్రతం. కోటి సోమవారం అంటే కోటి సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రతి సోమవారం ఉపవాసం ఉండి భక్తితో శివలింగాన్ని పూజించడమే ఈ వ్రతం యొక్క సారాంశం. ఈ వ్రతం చేసిన వారికి పాప విముక్తి, సౌఖ్యం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా సోమవారం ప్రారంభించవచ్చు. కానీ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ఈ వ్రతం చేయడం అత్యంత శ్రేష్టం. శుభముహూర్తంలో ఈ వ్రతంని ప్రారంభించి 21, 41 లేదా 51 సోమవారాలు కొనసాగించవచ్చు. మొదటి సోమవారం సంకల్పం చేసుకోవాలి. కోటి సోమవార వ్రతం చేయడానికి అవసరమైన వస్తువులు: శివలింగం లేదా ఒక శివుని ఫోటో లేదా విగ్రహం, పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, బెల్లం, నెయ్యి, గంగాజలం, బిల్వదళాలు, పుష్పాలు, చందనం, కర్పూరం, దీపం, అగరబత్తులు, తాంబూలం, పనస, కొబ్బరి, అరటి, వాసన ద్రవ్యాలు ఇవన్నిటిని తెచ్చుకొని పెట్టుకోవాలి. పూజా విధానం ఎలా చేయాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత మనసును చాలా ప్రశాంతంగా ఉంచి శివునిని ధ్యానం చేసుకోవాలి. ఇలా మనం సంకల్పం చేసుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కోటి సోమవారం వ్రతం భక్తితో ప్రారంభిస్తున్నాను అని. నా కుటుంబ సంపద, సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ఈ వ్రతంని ప్రారంభిస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. శివలింగం ముందు దీపం వెలిగించి అభిషేకం చేయాలి. గంగాజలంతో శుద్ధి, పాలతో ఓం నమ శివాయ, పెరుగుతో ఓం హరహర మహాదేవ, తేనెతో ఓం త్రయంబకాయ నమ, బెల్లంతో ఓం రుద్రాయ నమ, గంధజలం, పుష్పజలంతో ఓం శంకరాయ నమః అని అభిషేకం చెయ్యాలి. తర్వాత బిల్వదళాలు సమర్పించి ప్రతి ఆకుపై ఓం నమ శివాయ అని చెప్పి పెట్టాలి. శివలింగం ముందు ఇలా అర్చన చెయ్యాలి. ఓం మహదేవాయ నమః, ఓం శంభవే నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం త్రిలేకేశాయ నమః, ఓం చంద్రమౌళేశ్వర నమః అని పుష్పాలను సమర్పిస్తూ ఈ నామాలను జపించాలి. శివ పంచాక్షరి జపం ఓం నమ శివాయ అని ఈ మంత్రాన్ని 108 లేదా 1008 ఎక్కువ సార్లు జపించాలి. శివ కవచం, శివ స్తోత్రాలు చదవడం. జపం అనంతరం ఈ క్రింది శివ స్తోత్రాలలో ఏదైనా చదవవచ్చు. శివ పంచాక్షరి స్తోత్రం, రుద్రాష్టకం, శివనంద లహరి, లింగాష్టకం, మహామృత్యుంజయ మంత్రం. ఈ స్తోత్రాల్లో ఏదైనా చదవండి. ఇది మనసును శాంతిపరుస్తుంది, శివానుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్రతం చేసుకున్న తర్వాత కోటి సోమవారం కథను చదవాలి లేదా వినాలి. పూజ అనంతరం పాలు, పండ్లు లేదా బెల్లంను నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి కర్పూర హారతిని ఇవ్వాలి. తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి శివనామ స్మరణను చేయాలి. రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పాలు లేదా పండ్లు, తేలికపాటి భోజనంను చేయాలి. పేదవారికి భోజనాలు పెట్టడం, దానం చేయడం లాంటివి శివుణ్ణి ప్రసన్నం చేస్తుంది. వ్రతం ముగిసిన చివరి సోమవారం రోజున లింగాభిషేకం, రుద్రాభిషేకం చేయాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. శివ పార్వతుల విగ్రహానికి పసుపును సమర్పించి పూజ చేసుకోవాలి. దాన ధర్మాలు చేయాలి. అప్పుడే వ్రతం పూర్తిగా ఫలిస్తుంది. భక్తితో చేసే వ్రతానికి శివుని కృప లభిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండుతుంది. వ్యాధులు తొలగిపోతాయి. సంతానం, ఐశ్వర్యం కలుగుతాయి. మరణ అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతుంది. వ్రతంలో శుద్ధి, భక్తి, నియమాలు ముఖ్యం. పూజలో ఓం నమ శివాయ అనే జపమే మన హృదయం. మహిళలు కూడా భక్తితో చేయవచ్చు. ప్రతి సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజ చేయడం ఉత్తమమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.